ఒక్కటి కాదు, 10 కాదు, ఏకంగా 800కు పైగా డ్రోన్లతో రష్యా ఆకాశం ఒక్కసారిగా కదిలిపోయింది. ఉక్రెయిన్ విసిరిన 822కు పైగా డ్రోన్లను రష్యా రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యా నేలపై జరిగిన అతిపెద్ద డ్రోన్ల దాడుల్లో ఇది కూడా ఒకటి. అయితే ఆకాశంలో ఎగిరిన ఆ చిన్న యంత్రాల వెనుక మాత్రం చాలా పెద్ద కథ దాగి ఉంది. ఆ కథ మాస్కో దగ్గర మొదలైంది. రష్యా అధికారానికి, డబ్బుకు, పెద్ద పెద్ద వ్యాపారాలకు గుండెలా ఉన్న నగరం మాస్కో. ఆ నగరం చుట్టూ ఆగస్టు 16 రాత్రి వేళ దాదాపు 600 డ్రోన్లు దూసుకొచ్చాయి. వాటిలో 187 డ్రోన్లను మాస్కో ప్రాంతంలోనే గగనతల రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు ఆపివేశాయి. కానీ కొన్ని నీడలు మాత్రం తమ దారిని మార్చుకొని నేలవైపు వచ్చాయి. పెద్ద పెద్ద భవనాలు, రహదారులు, గోదాముల మధ్య ఒక చోట మంటలు ఆకాశాన్ని తాకాయి. అది రష్యా అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ సంస్థల్లో ఒకటైన వైల్డ్ బెర్రీస్ కు చెందిన గోదాం. మాస్కోకు దక్షిణంగా ఉన్న కొలెడినోలో దాదాపు 2,50,000 చదరపు మీటర్లలో ఈ లాజిస్టిక్స్ కేంద్రం విస్తరించింది. వేలాది వస్తువులు అక్కడికి చేరి అక్కడి నుంచి రష్యా నలుమూలలకు వెళ్లే ఒక పెద్ద సరఫరా గుండె అది. ఆ రోజు మాత్రం అక్కడ వస్తువుల కదలిక కనిపించలేదు, మంటలు మాత్రమే కనిపించాయి. దట్టమైన పొగ ఆకాశంలోకి ఎగిసింది. యుక్రెయిన్ చాలా కాలంగా వైల్డ్ బెర్రీస్ గోదాముల వైపు చూస్తోంది. ఆ సంస్థ ద్వారా రష్యా సైన్యానికి అవసరమైన వస్తువులు కూడా చేరుతున్నాయన్నది కీ వాదన. అందుకే ఆ సంస్థకు చెందిన 10 పెద్ద లాజిస్టిక్స్ కేంద్రాల్లో ఇప్పటికే 7ని లక్ష్యంగా చేసుకున్నామని యుక్రెయిన్ చెబుతోంది. ఈసారి తగిలింది వాటిలోనే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటి. కానీ ఆ రాత్రి కథ మాస్కో దగ్గరతో ముగియలేదు. రష్యా దక్షిణంలో ఉన్న రోస్తో వైపు కూడా మంటలు కనిపించాయి. అక్కడ 5 ప్రాణాలు కోల్పోయారు. యుక్రెయిన్ దాడి చేసిన ప్రదేశం రష్యా ఆయుధాల తయారీకి ఉపయోగపడే ఒక పరిశ్రమ అని, అక్కడ రాకెట్లకు అవసరమైన ఘన ఇంధనం తయారవుతుందని కీవ్ చెబుతోంది. మరోవైపు నల్ల సముద్రం కూడా ఆ రాత్రి ప్రశాంతంగా లేదు. రష్యాలోని ఓ పోర్టు దగ్గర నిలిచిన ఒక గ్రీకు చమురు నౌకను డ్రోన్ 2 సార్లు ఢీకొట్టినట్టు సమాచారం వచ్చింది. దీని అర్థం ఇప్పుడు యుద్ధం నేల మీద ఉన్న సరిహద్దులను దాటి సముద్రం మీద కూడా నీడలా కదులుతోంది. అయితే రష్యా ఆకాశంలో డ్రోన్లు ఎగురుతున్న సమయంలో యుక్రెయిన్ ఆకాశం కూడా ప్రశాంతంగా లేదు. అదే సమయంలో రష్యా క్షిపణులు, డ్రోన్లు యుక్రెయిన్ నగరాల మీద పడ్డాయి. కీవ్ లో ఒక పుస్తకాల మార్కెట్ మంటల్లో చిక్కుకుంది. క్రీవీ రిహ్ లో క్షిపణి దాడి ఉక్కు కర్మాగార ప్రాంతాన్ని తాకింది. అక్కడ 13 మంది ఉద్యోగులు గాయపడ్డారు, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. క్రీవీ రిహ్ లో 2, సుమీలో మరొకరు మరణించారు. కీవ్ లో 6 గాయపడ్డారు. ఒకవైపు రష్యా ఆకాశంలో 100 డ్రోన్లు, మరోవైపు యుక్రెయిన్ నగరాలపై క్షిపణులు. ఆ రోజు 2 దేశాల ఆకాశాలు ఒకదానికొకటి అద్దంలా మారిపోయాయి. గత వారం రోజుల లెక్క చూస్తే ఆ అద్దంలో కనిపించిన చిత్రం ఇంకా భయంకరంగానే ఉంది. యుక్రెయిన్ మీద రష్యా 1550కి పైగా దాడి డ్రోన్లు, దాదాపు 1560 గైగేట్ బాంబులు, 62 క్షిపణులు ప్రయోగించినట్టు జెలెన్స్కీ లెక్క చెప్పారు. బాలిస్టిక్ క్షిపణుల్లో ఒకదానిని అడ్డుకోలేకపోయిన రాత్రులు కూడా ఉన్నాయి. దానికి కారణం గగనతల రక్షణకు అవసరమైన ఇంటర్సెప్టార్లు కొరతగా ఉండటమేనని యుక్రెయిన్ చెబుతోంది. ఇక ఆ రాత్రి మరో చిన్న సంఘటన మాత్రం పెద్ద ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. యుక్రెయిన్ పక్కనే ఉన్న రొమేనియా గగనతలంలోకి ఒక డ్రోన్ వచ్చేసింది. దాన్ని స్పెయిన్ కు చెందిన F-18 యుద్ధ విమానం కూల్చేసింది. ఆ విమానం నాటో గగనతల రక్షణ మిషన్ లో భాగంగా రొమేనియాలో ఉంది. ఈ ఏడాది రొమేనియా గగనతలంలో కూల్చివేసిన 4వ డ్రోన్ అది. గత జూలైలో కూడా రొమేనియా F-16 యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి వచ్చిన 3 డ్రోన్లను కూల్చివేశాయి. ఇలా చూస్తే ఒకప్పుడు యుద్ధం అంటే సరిహద్దు దగ్గర తుపాకుల శబ్దం వినిపించడం. ఇప్పుడు యుద్ధం రూపం మారిపోయింది. వేల కిలోమీటర్ల దూరం నుంచి ఒక చిన్న డ్రోన్ బయలుదేరుతుంది. రాత్రి చీకట్లో దేశాల మీదుగా ప్రయాణిస్తుంది. ఒక గోదాం మీద పడుతుంది. ఒక పరిశ్రమను వెతుక్కుంటుంది. సముద్రంలో ఉన్న నౌక దగ్గరకు చేరుతుంది. కొన్నిసార్లు మరో దేశం ఆకాశంలోకి కూడా దారి తప్పుతోంది. రష్యా మీద ఆ ఒక్క రాత్రి ఎగిరిన 800కు పైగా డ్రోన్లు కేవలం ఒక దాడి సంఖ్య కాదు. ఈ యుద్ధం ఎంత దూరం వచ్చిందో చూపించే ఒక చిత్రం. నేల మీద మొదలైన యుద్ధం ఇప్పుడు ఆకాశంలోకి ఎక్కింది. ఆకాశం నుంచి సముద్రంలోకి దిగింది. సముద్రం దాటి మరో దేశం గగనతలాన్ని తాకింది. రేపటి రాత్రి ఆకాశంలో ఎన్ని నీడలు కదులుతాయో ఎవరికీ తెలియదు. కానీ ఆ రాత్రి రష్యా చూసిన ఆ 100 డ్రోన్ల నీడ మాత్రం ఈ యుద్ధం ఇక పాత యుద్ధం కాదని చెప్పి వెళ్ళిపోయింది.